ఇప్పుడు ఊర్లో ఇద్దరు గెట్టు పంచాయతీలు ఉన్న దందా చేసే కాడ లొల్లైన ఇద్దరు కూర్చొని పంచాయతీ దింపుకుంటారు కదా పెద్ద మనుషుల నడుమ గట్లనే నిన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాక రష్యా అధ్యక్షుడు పుతిన్ కాకలు ఇద్దరు రెండు దేశాలకు దగ్గర పట్టులు ఉన్న అలాస్కా కాడ మిలాఖత్ పెట్టుకున్నారు. మరి ఆ మీటింగ్లో పంచాయతీ దింపుకున్నారా, ట్రంప్ కాక సల్లబడ్డా, పుతిన్ కాక పంతం నెగ్గించుకున్నాడా, మరి ఏందన్నది మొత్తం అరుచుకుందాం పారిగా పురాగా. ఐషికి తైషి నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే రష్యా ప్రెసిడెంట్ అమెరికా ప్రెసిడెంట్లు ఇద్దరు 5 ఏళ్ల తర్వాత మళ్ళా కలుసుకున్నారు. రష్యా నుంచి పుతిన్ను ఎదుర్కొని బీస్ట్ కారు వేసుకొని స్వయంగా ట్రంప్ కాకనే వచ్చిండు. విమానం దిగుడాల్సిన ఎర్రపరద మీద రావయ్య పుతిన్ రా, అంత మంచేనా, ఇంట్లో అందరూ మంచిగా ఉన్నారా అని షేక్ హ్యాండ్ ఇచ్చి ఎదుర్కొన్నాడు. ఇక అట్లా పోయి కారు ఎక్కుదామని తోలుకొస్తుంటే మీదికెళ్ళి స్టెల్త్ బాంబర్ విమానాలు బొయ్య బొయ్య మూతలు పెట్టుకుంటే నెత్తి మీద తిరుగుతుంటే ఇదేంద్రా బొయ్య బొయ్య మూతలు పెట్టుకుంటే చెవులు గడలు పడతాడు ఈడి తిన్నే తిరుగుతున్నాయని పుతిన్ కాక ఆగి చూడబట్టిండు. ఇక ట్రంప్ కాక కూడా మరి మన అమెరికా విమానం మూతలంటే ఇట్లుంటాయన్నట్టే ఆయన కూడా ఆగి చూడబట్టిండు. ఇక నీకి బయట చలి బాగున్నది పోయి కారు ఎక్కుదాంపా అని షేక్ హ్యాండ్లు ఇచ్చుకొని ఫోటోలకు పోజులు పెట్టిర్రు. ఇట్లా ఇక షేక్ హ్యాండ్ ఊపుడు చూస్తుంటే అగో ఎవరి బలం ఎక్కువ ఉందా అని టెస్ట్ చేసుకున్నట్టే అనిపించబట్టింది కదా. అమెరికా ప్రెసిడెంట్ తిరిగే బీస్ట్ కార్ల ఎంత తురుముకాన్లైనా అసలే ఎక్కనియరు. అసొంటిది షానేళ్ల తర్వాత పుతిన్ ఎక్కించుకొని కార్లో పోకుండా ఇక మంచి షెడ్ అరుచుకుందాం పా అని ఎక్కించుకొని పోయినట్టున్నాడు ట్రంప్ కాక. బీస్ట్ కార్లు ఎక్కి పుతిన్ కాక కారు మంచిగానే ఉన్నది కానీ మేము వాడే ట్యాంకుల కంటే చిన్నగానే అనిపించింది అనుకున్నట్టున్నాడు లోపట. అయితే వీళ్ళిద్దరు కలుసుకున్న ఈ అలాస్కా అన్నది ఒకప్పుడు రష్యా భూమే కాకుండా వెనకట మా తాత జాగా అమ్మకుంటే మేము ఇప్పుడు ఓ రేంజ్లు ఉండేది, అంతా మా ముసలాడే చేసిండని తిట్టుకుంటాం కదా. ఓ గట్లనే అప్పటి రష్యా రాజుకి గుట్టలు పుట్టలు ఉన్న జాగా మనకేం పనిచేస్తుంది అని అమెరికాకు అడ్డికి పావుషేరుకు అమ్ముకున్నాడు. ఆ జాగా కొనుక్కున్న అమెరికాలకు అడగోలు సమరు ఖనిజాలు దొరికినాయి అన్నట్టు. కంచం విషయం బౌతల పడేసుకొని రాయి రప్ప లోపటేసుకున్నట్టు అయిపోయింది రష్యా వాళ్ళకు. మరి అప్పుడు మహారాజు అమ్మిన జాగాను మళ్ళీ మాకు అమ్ముతారే అని పుతిన్ కాకంటే చల్ మేము బాంబులు విమానాలు అమ్ముతాం కానీ ఇప్పుడు జాగాలు అమ్మమని జోకులు వేసుకుంటూ నవ్వినట్టున్నారు ఇక కార్లా. రష్యా ఉక్రెయిన్ యుద్ధం బంద్ గురించి అయితే పెద్ద మనుషులు ఏం బయటకు చెప్పలే. ఇక కొన్ని పంచాదులు దిగినాయి, ఇంకొన్ని ముచ్చట్లలో పంచాదులు దిగలే. ఇక అవి దిగాలంటే జర టైం పడుతుంది అన్నట్టు ట్రంప్ కాక చెప్పుకొచ్చిండు. మరి మీ సంగతి ఏంది జెలెన్స్కీ అని అడిగితే పెద్ద మనుషులు ఏదో మాట్లాడుకున్నారు కదా, ఇక మరి వాళ్ళు ఏం చెప్పిరో మేము కూడా ఈసారి ఇచ్చుకుంటామని చెప్పుకురాబట్టిండు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ అన్న. ఇక మీటింగ్ అయినాక ఓసారి కేసీఆర్ సార్ చెప్పినట్టు నా ఈపు నువ్వు గోకు నీ ఈపు నేను గోకుతా స్వడబ్బా పరస్పర డబ్బా అన్నట్టు ఒకరినొకరు మొగుల మీదకి ఎత్తుకున్నారు. అసలు ఇదంతా కాదు, ముందే ట్రంప్ కాకుంటే అసలు యుద్ధమే కాకపోతుండే అర్జెంటుగా ట్రంప్ గారికి నోబెల్ ఇచ్చి సత్కరించుకోవాలన్నట్టు పుతిన్ కాక అనుకోవచ్చిండు. ఇక ఇట్లా పుతిన్ కాక మునిగే షెట్ ఎక్కిచ్చే వరకు ట్రంప్ కాక టైజ్ ఆవరించుకుంటా గాలిలో తేలిపోయిండు. మరి ఇండియా సంగతి ఏం చేస్తారు అని అడిగితే వాళ్ళ మీద నాకేం కోపమయ్యా, ఇప్పుడైతే మళ్ళీ సుంకాలు పెంచాలని చెప్పుకోవచ్చిండు పెద్ద మనిషి. ట్రంప్ మాటలంటే నీటి మీద రాతలంతా, మరి అది ఎన్నొద్దులో చూడాలి. అయితే తర్వాత ఏడ కలుద్దామని అంటే మా మాస్కోల్నే అని పుతిన్ కాక అంటే ఏమో అది కూడా జరగచ్చు అన్నట్టే ట్రంప్ కాక కూడా నవ్వుకుంటూ చెప్పబట్టిండు. ఇక అదే నిజం అయితే మాత్రం దుష్మణి లేకుండా పంచాయతీ దింపిన ప్రెసిడెంట్గా ట్రంప్ కాక పేరు మళ్ళోసారి చరిత్రలకు ఎక్కుతుంది. కాక పనులు ఊహాతీతం కాబట్టి ఏదైనా జరగవచ్చు తీరి.